మన ఏంటది బ్యాండేడ్ బాయ్. ఆ బ్యాండేడ్ బాయ్ ఈరోజు తీసేశాడు బ్యాండేడ్. చక్కగా ఉన్నాడు, చూడటానికి చాలా బాగున్నాడు. మరి ఈరోజు ఇంత బాగున్న ఈ చిన్న పిల్లాడు మరి నిన్న సైజు పెంచిన మరి ఆ బ్యాండేడ్ ఎందుకు వేసుకున్నాడో ఇప్పటికీ అర్థం కాదు. బాగా క్లోజప్ చేసి చూస్తే గతంలో గీరుకున్న గీత అలా ఒక చిన్న, అది మరి బాగా హై అండ్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఏదో ఉండి లేనట్టుగా ఒక చిరు గీత. దానికి బుద్ధున్నాడు ఎవడో అన్ని రోజులు బ్యాండేడు వేసుకోడు, అక్కడ కుట్టు లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉన్నాడు. సరే, ఇలా ఊరికని ఏమీ లేకుండా నిజంగా ఉంటే కనుక సెప్టిక్ అవుతుంది అని చెప్పి ఈ స్కీమ్ అంతా, ఈ గులకరాయి స్కీమ్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయి నవ్వుల పాలైపోయి పరాజయం నుంచి దారుణ పరాజయం దిశగా వెళ్ళటానికి ఈ గులకరాయోపాఖ్యానం మరి దారి తీసేలా ఉందని, అయిందేదో అయిందిలేరా బాబు, ఇది పట్టా తీసేద్దాం, ఈ పట్టీ తీసేద్దాం అని చెప్పి మొత్తం మీద రేషన్కి వచ్చి ఈ మేనిఫెస్టోకి అయితే యాక్చువల్గా నేను కట్టుకట్టుకు వచ్చేస్తాడు అనుకున్నా. పెద్దది బ్యాండేడ్లు అంతకన్నా పెద్ద సైజు ఇక్కడ వేయలేడు కాబట్టి తలకు కట్టుకట్టుకు వచ్చేస్తాడేమో అని అనుకున్నా. కానీ మొత్తానికి తీసేసి వచ్చాడు. ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉదార స్వభావం అతను మేనిఫెస్టోలో చూసా. పాపం వైఎస్ఆర్ని ఇంకా కాంగ్రెస్ పార్టీని ఇంకా ప్రేమించే పిచ్చి విధాలు ఎవరన్నా ఉంటే వాళ్ళు చాలా దారుణంగా డిసప్పాయింట్ అవుతారు. కానీ బలి చెప్పాడు, జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది, జగన్కు కల్మషం లేదు అని ఇలాంటి మృదు మధురమైన మాటలు ఊపేశాడు. మరి అతను ఏంట్రా బాబు ఇచ్చింది అంటే ఈ వృద్ధాప్య పింఛను ఆర్ పెన్షన్ని 3,500 రూపాయలకి దఫాలుగా పెంచుతాట. అది ఎప్పుడంటే 2028 జనవరి 1న, అంటే 29లో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది కదా, 28 జనవరిలో 3,250 చేస్తాట. మళ్ళీ 2029 జనవరి 1న 3,500 చేస్తారట. సో సరే, ఇతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు, చచ్చేది లేదు, అది వేరే విషయం. బట్ అతను ఇచ్చిన చేంజ్ అది. ఇది కాక ఇంకొకటి ఏం చెప్పాడంటే అమ్మఒడి, అది అతని హృదయానికి చాలా దగ్గరదట. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే జగన్ హృదయంలో ఉంటారు అని ఆయన చెప్పుకున్నాడు. సో దాన్ని మరి గతంలో 15,000 ఫస్ట్ ఇయర్ ఇచ్చి ఆ తర్వాత ఆ టాయిలెట్ మెయింటెనెన్స్, ఇంకేదో స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పి ఆ టాయిలెట్ సరిగ్గా లేకపోతే వాళ్ళ తల్లులకి టాయిలెట్ చెకింగ్ అధికారం కూడా ఇచ్చారట. గతంలో టాయిలెట్లు బాగోలేదండి అని చెప్పి అడగొచ్చట. మరి టాయిలెట్ బాగోకపోతే ఆ 1000 రూపాయలు ఎగ్గొట్టే హక్కు కూడా మరి తల్లికి ఇవ్వాలి కదా. ఇప్పుడు టాయిలెట్ చెకింగ్ అధికారం ఇచ్చి ఏం చేసుకుంటుంది తల్లి? డబ్బులేమో సరే స్కూల్కి ఎలాగ ఇవ్వట్లా, ఆ టాయిలెట్ టెస్ట్ కూడా మనోడే వేసేస్తున్నాడు. కానీ ఈవిడికి హక్కు ఇచ్చాడట, టాయిలెట్ టెస్టింగ్ హక్కు. రోజు ఏదో తల్లి వెళ్ళి టాయిలెట్ చూసి టాయిలెట్ బాగోలేదండి అని చెప్తే బాగా కడుగుతారా? ఏంటో ఎవడ పిచ్చాడు ఆనందం, ఆ పిచ్చోడు ఎలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎస్, పిచ్చోడని నేను కన్ఫర్మ్డ్గా చెప్పగలను. దాన్ని ఆ 15,000లో 2,000 కటింగ్ పోను 13,000 ఇస్తున్నాం. ఇప్పుడు 17,000 చేసి అదే 2,000 కటింగ్ పెడతా అంట. ఇప్పుడు సగం మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, సగం మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ఈ 2,000 కటింగు తల్లి వెళ్ళి బాత్రూమ్ చెక్కింగు ప్రభుత్వ పాఠశాలలోనే హక్కు ఇచ్చాడు, ప్రైవేట్ పాఠశాలలకు హక్కు ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లా. మనోడు కటింగు అక్కడ డబ్బులు ఇవ్వట్లా అంటే వెరసి
ఈ అమ్మఒడి ప్రభుత్వ పాఠశాలకైతే 15,000, ఆ ప్రైవేట్ పాఠశాలకు కూడా 15,000. సో ఈ 17,000 అనేది ట్రాష్. ఒరిజినల్గా 15,000 ఏదైతే చెప్పాడో 5 ఏళ్ల క్రితం, ఆ 15,000 ఫస్ట్ ఇయర్ 15 ఇచ్చాడు. ఆ తర్వాత ఇదేదో టైట్గా ఉందరా బాబు అని చెప్పి 2,000కి చిన్న సిజరింగ్ ఇచ్చాడు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఈ మాలోకం చెప్పిన దానికి నేను కంపారిజన్ చెప్తా. సో మాలోకం చెప్పింది ఏంటి? అమ్మఒడి ఒకే ఒక పిల్ల కానీ పిల్లోడికి కానీ 15,000 ఇస్తాడు. మినిమం 2 పిల్లలు అందరికీ ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఉన్నారు. ఇంకా బాబు గారికి ఒకడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి 2 పిల్లలు ఉన్నారు. జనరల్గా యావరేజ్ 2 ఉంటున్నారు. సో అమ్మఒడికి ఏదో టైటిల్ మారుస్తాం కదా మేము. ఏంటి కొత్త టైటిల్? అమ్మకి వందనం, తల్లికి వందనం, అమ్మకి వందనం, అమ్మకి వందనం. అది మా ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా 2 పిల్లలు ఉంటే 30,000, 4 ఉన్నా కూడా ఇచ్చేస్తారు 60,000. సో మనుషున్న జగన్ ఇచ్చేది 15,000, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 4 పిల్లల కంటే 60,000, 2 ఎవడైనా కంటాడు కాబట్టి 30,000. అంటే జగన్ కన్నా చంద్రబాబు గారు ఇచ్చేది రెట్టింపు అమ్మఒడి. ఇక ఈ వృద్ధాప్య పెన్షన్ మనుషున్న జగన్ ఇచ్చేది 28లో 29లో. చంద్రబాబు నాయుడు గారు ఈ ఏప్రిల్ నుంచే, రేపు జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏప్రిల్, మే, ఆ జూన్ది కూడా కలిపి జూన్ నెలలో ఇవ్వబోయేదానికి, జూలైలో ఇస్తారు. జూన్ 5 తర్వాత కదా ప్రమాణ స్వీకారం. సో ఏప్రిల్, మే, జూన్ ఈ 3,000 కలిపి జూలైలో ఇవ్వాల్సిన 4,000తో ఈ 3 కలిపి 7,000 జూలై మాసంలో ప్రతి వృద్ధురాలకి వృద్ధులకి వస్తుంది. అదే జూలైలో మనుషున్న జగన్ ఇచ్చేది 3,000. సో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది 7,000. అది తేడా. ఇక పాత స్కీములుగా ఉన్న, అంటే 4 ఏళ్ళు ఎత్తేసి అంబేద్కర్ విద్యాదీవెనని జగనన్న విద్యాదీవెన చేశాడు. పాత స్కీములకి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యాదీవెన, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఇదివరకు ఉన్నట్టే ఆ సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటూ 4 విడతలుగా ఒక విడత ఎగ్గొట్టుకుంటూ తనకు తాను చిడతలు కొట్టుకుంటూ పొగుడుకుంటూ ముందుకెళ్తాడు. సేమ్ అదే, అక్కడేమి తేడా లేదు. అన్ని స్కీములు, ఆటో జగనన్న ఆటో రిక్షా పథకం ఏదో ఉంది కదా, ఏదో పేరెడతాడు. సో జగనన్న ఆటోకి ఇచ్చేది 5 సంవత్సరాల పాటు 5 పదులు 50,000 ఇచ్చారట. ఇప్పుడు దాన్ని ₹1,00,000 ఈ 5 ఏళ్ళలో ఇంకో 50,000 ఇచ్చి ఈ 10 ఏళ్లలో నా ఆటో అన్నకి ₹1,00,000 వరకు లబ్ధి చేకూరుస్తానని చెప్పాడు. అలాగే ఆయన అక్క చెల్లెమ్మలకు, అంటే 2 చెల్లెమ్మల్ని రోడ్డును పడేశాడు. తల్లినేమో ఆవిడ ప్రాణభాయంతో ఫారెన్ పోయింది అమెరికా, ఈ బళ్ళు నాకెందుకు రా బాబు అని. సో తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి జగన్ ఇప్పుడు ఇచ్చిన ఆఫరు చేయి పట్టుకుని నడిపించాలట. సో గతంలో ఏదైతే చేయూతగా ₹75,000 ఇచ్చారో ఈ 10 ఏళ్ళలో అది 1,50,000 అవుతుందట. ఎలా? ఇంకో 75,000 ఇచ్చి ఆ 75 ఇది కలుపుతా అంట. కలిపితే 1,50,000 ఇస్తా అంట. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అన్ని స్కీములు కూడా కంటిన్యూ అవుతూ కేంద్ర ప్రభుత్వ స్కీములు అన్నీ ఎత్తేసాడు జగన్.
ఆ మార్జిన్ మనీ పే చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ అభివృద్ధి ఎజెండాగా వెళ్తూ ఈ సంక్షేమాన్ని ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా గాడిలో పెట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్లాన్ చేశారు. ఇక పోలవరం గురించి కూడా చెప్పాడు. గతంలో ఏదో తొళ్ళ కుట్టేసుకుని అప్పుడు మంత్రి గారు యాదవ్ గారు 21లో చూడు వచ్చి చూడు అన్నాడు కదా, పోలవరం గలగల గలగల పారుతుంది అన్నాడు. 22 అన్నాడు, 24 అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు తెలుసా నాటకాలు రాయుడు, బ్యాండెడ్ బాయ్ 5 ఏళ్లలో కంప్లీట్ చేస్తానన్నాడు. రాబోయే 5 ఏళ్ళు అంటే హ్యాండ్సప్ మనోడు వల్ల కాదు. సో పోలవరం హ్యాండ్సప్. సరే అమరావతి గురించి ఎలాగో మాట్లాడలేదు. మొన్న అమరావతి ప్రతిమలు ఉంటాయి కదా మోడల్, ఆ మోడల్ చెతకొట్టాడు మనోడు. సో ఇంకా మోడల్ చెతకొట్టాడు. సరే రోడ్లు కూడా ఆయన అనుచరులు కొంచెం ఎంపీ ఎమ్మెల్యే లాంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ రోడ్లు కూడా తవ్వుకొని పోయారు. ఏదో ఒరిజినల్గా మరి ఏదో కొన్ని కుటుంబాలు దారి దోపిడీ కుటుంబాలు రాజకీయాల్లోకి వచ్చినాయని విన్నాం, కానీ దారుల్ని దోచుకునే వ్యక్తులు కూడా ఇవాళ రాజకీయాల్లో ఉండటం దారుణం. దారి దోపిడీ అంటే ఎవడైనా ఏమనుకుంటారండి, ఏదో దారి మీద వెళ్ళేమని దోచుకుంటాడు అనుకుంటారు, కానీ రహదారిని దోచుకోవటం అనేది అది జగనన్న మనుషుల సొంతం. సో అటువంటి రహదారి దోపిడీదారుడు. సరే పోలవరం గురించి మాట్లాడలేదు. సరే 3 రాజధానులని మళ్ళీ ఇందులో చెప్పినట్లేడు, ఇవాళైతే చెప్పినట్లేడు. సరే అతను ఎలాగో వచ్చేది లేదు. మధ్యలో ఇంకొక అమృత గులికి వదిలాడు. 5 ఏళ్ళలో 5 ఏళ్ళు కాదు, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ చేస్తా అంట. అసలు వీడికేంటి సంబంధం? ఆ జిఎంఆర్ మల్లిబాబు గారిది, అది మల్లికార్జునరావు గారిది. ఆయన ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకున్నాడు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మధ్యలో ఎవరో ఓ రాజుగారిది ఏదో అక్కడ ఒక 50 ఎకరాలు ఉంటాయి, ఆ రాజుగారిది లిటిగేషన్ పెట్టి అది అవ్వకుండా ఆయన ప్లాన్ చేశాడు, ఆపాడు. మళ్ళీ ఏదో సెటిల్ చేశారు. దాన్ని అది నడుస్తుంది. అప్పుడు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానంటే ఆయనకు అభిహృదయం మళ్ళీ ఎటువంటి లిటిగేషన్లు పెట్టకుండా మరి దాన్ని అది పంజరీలాగా చేస్తానన్నాడా ఏమన్నాడో మనకు తెలియదు. సో వెరసి పాత సీసాలో పాత సారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కానీ అది మహిళలందరికీ కూడా హత్తుకునేది. సిలిండర్ల గురించి కానీ లేకపోతే బస్సు ఫ్రీ గురించి కానీ ఇవన్నీ కూడా మహిళలకు ఎంతో లివింగ్ కంఫర్ట్ ఇచ్చే అంశాలు. అలాగే ఈ చెత్త లిక్కర్ని ఆపేయడం ద్వారా ఆరోగ్యశ్రీకి కూడా బడ్డెం తగ్గుతుంది. మహిళల మాంగళ్యాలు 4 కాలాల పాటు నిలబడతాయి. వాళ్ళ పాకెట్ మనీ కూడా ఆ భర్తలు లాగేసుకోకుండా. ఈ మావాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి డ్రగ్స్ కలిపిన ఈ లిక్కర్లో కూడా డ్రగ్స్ కలుపుతాడేంటో మరి. అటువంటి ఎక్కువ ఎడిక్షన్ అయ్యే మందు తయారు చేస్తున్నాడు. సో అటువంటిది ఏమీ లేకుండా గతంలో ఉన్నట్టే 4 కాలాల పాటు ప్రాణాలతో నిలబడే డ్రింకే ఉంటుంది, అది కూడా 1/3 కాస్ట్లో. సో కాబట్టి అంతా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. సో ఒక మాటలో చెప్పుకోవాలంటే అభివృద్ధి కావాలంటే సైకిల్కి వేయాలి, ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి. జనరల్గా ఊరి ఫ్యాన్కి వేసుకునేది. సో ఊరేసుకోవాలంటే ఫ్యాన్కి వేసుకోవాలి. సరే మరి ప్రజలు ఏదో కొద్దిమంది 30% దాకా ఫ్యాన్కి వేసుకోవాలనుకుంటున్నారు. వేసుకుంటారా బాబు. బట్ మెజారిటీ ప్రజలు 50% సైకిల్కి లేకపోతే గాజు గ్లాస్కో పుష్పానికో రెడీ అయి ఉన్నారు. కాబట్టి సో కూటమి ప్రధాన కూటమి పార్టీగా అంటే ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసే పార్టీగా సో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇవ్వడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. సో చూద్దాం. ఏదో జగనన్న ఏదో ఏనుగు ఏదో చేస్తుంది అనుకుంటే ఏదో అన్నట్టు
ఇది ఇప్పుడే పడిపోయింది కానీ జగన్ గ్రాఫ్ రేపు అది వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నాడు. సో తుస్సుమంది. సో జగన్ అన్న ఇది ఒకటే రిలీఫ్ ఏంటంటే అది తీసాడు, అక్కడ కొంత రిలీఫ్ ఇచ్చాడు, ఆయన్ని అభిమానించే వాళ్ళకి ఒక చిన్న రిలీఫ్ ఇచ్చాడు. ఇప్పుడు దానికి మళ్ళీ సజ్జల గారు వస్తాడు, తర్వాత ఏదన్నా నిజమే చెప్తాడు మా నాయకుడు, చేయగలిగేదే చెప్తాడు అని చెప్పి ఏదో కవరింగ్ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే ఇతడికి అభివృద్ధి అంటే ఏంటో తెలియదు కాబట్టి అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేయగలిగిన ఒకే ఒక్క నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది మేము చేసి చూపిస్తాం, ఆయన చేసి చూపిస్తారు. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం, ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఒక ప్రధాన అంశం, హంతకుడిలాగా మారిపోయాడు జవహర్ రెడ్డి గారు. మళ్ళీ నేను ఇంటింటికి పంపిణీ చెయ్యను అని ఒక లెటర్ రాశాడు. ఇంత పనికిమాలిన వ్యక్తి సీరియస్గా ఉండటం అవసరం అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం ఈ రోజైనా అరువు రేపని షౌకర్ గారు రాసినట్టు సిఎస్ బదిలీ రేపని మనం మాట్లాడుకుంటానే ఉన్నాం 10 రోజుల నుంచి. అది అయ్యేలా కనపడలా. మరి ఇప్పుడు ఇంత కరాఖండిగా మరి నేను మార్చను, ఇంటింటికి వెళ్ళి ఇవ్వను, చస్తే చావండి. ఏప్రిల్ 1కే 32 మంది చచ్చిపోయారని చెప్పి సాక్షివాడు రాస్తే మరి ఇంత దారుణంగా ఎండలో ఉన్నప్పుడు నా మొహం చూసారు, నల్లగా అయిపోయింది. 3 రోజులు ఇలా అయిపోయింది నల్లగా. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి, రోడ్డు ఎక్కాలి. సో మరి ఆ ముసలి వాళ్ళు మే 1వ తారీఖు ఆ ఎండలో పడి, అంటే ఈడో సైకో చావును చూసి ఆనందిస్తాడు. ఆ స్పైడర్ సినిమాలో ఆ ఎస్జే సూర్యలాగా ఆ కోసేటప్పుడు ఆ సౌండ్లు అలాగే ఒక 100% ఈసే సైకో. లేకపోతే మీరు చూశారు కదా చాలాసార్లు శవం దగ్గరికి వెళ్తే నవ్వటం, పెళ్ళికి వెళ్తే ఇలాగా ఏడుపు మొహం పెట్టుకుని ఉంటాం. సో మరి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనుకుంటా. ఈరోజు రేపట్లో మరి చీఫ్ సెక్రటరీని మార్చకుండా మళ్ళీ ఈ మారణకాండ ఇలాగే జరిగితే డెఫినెట్గా మరి కూటమి అభ్యర్థిగా నేను కొన్ని మాటలు మాట్లాడలేను, కొన్ని రిపర్కషన్స్ అయితే ఉంటాయేమో అని నా భావన. డెఫినెట్గా సిఎస్ మీద ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ రికమెండ్ చేసింది ఈ సిఎస్ సరిగ్గా లేడని. మరి అయినా మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మరి ఎందుకని ఇంత తీవ్ర జాప్యం వహిస్తుంది? అరే మనుషులను చంపేస్తున్నారా బాబు ఎక్కడన్నా సరే. కేవలం ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ వస్తుంది, చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యవస్థను ఏలు పెట్టి డెమోక్రసీ ఫోరము, సిటిజన్ ఫోరం ద్వారా ఇదంతా చేస్తున్నారని. ఇది జరిగితే ఒకవేళ సిఎస్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏ బడుద్దాయి వచ్చినా సరే ఎఫెక్టివ్గా సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో 2 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ప్రజల్ని చంపటం కోసమే ఈ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, సెక్రటేరియట్ స్టాఫ్ విలేజ్, విలేజ్ సిటీ, వార్డ్ సెక్రటేరియట్స్తో డిస్ట్రిబ్యూట్ చేయించండి. ఒక మనిషి 50 మందికి ఇస్తే చాలు. ఒక పోస్ట్ మ్యాన్ రోజుకు 100 ఉత్తరాలు ఇస్తాడు. ఒక్క రోజులో అవుతుంది. కాదు కూడదంటే 2 రోజులు అవుతుంది. మీరు ఇళ్లలోనే ఉండండి, మీ ఇళ్ళకి వచ్చి ఇస్తామని చెప్పచ్చు. ఎందుకంటే సైకోకి చావు కావాలి, శవాలు కావాలి. బట్ ఇప్పుడు ప్రజలు గ్రహించారు. ఇంకా జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ నరమేధానికి నాంది పలికితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏం చేస్తారు? చెప్పుచ్చు కొడతారా? కొట్టలేరు కదా, దొరకరు వీళ్ళు, పరదాలు కట్టు తిరిగే వాళ్ళు. ఏం చేస్తారు? ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళని, ఈ నరహంతకుల్ని, ఆల్రెడీ చెల్లెళ్ళు తిరుగుతున్నారు రోడ్డు మీద,
నీ చిన్నాన్ని ఎందుకు లేపేశావు, చిన్నాన్ని ఎందుకు లేపేశావు అని మనం చెప్పాడు కదా. అవినాష్ చిన్నపిల్లాడు, సౌమ్యుడు. సో ఇలాగా ఆ పెన్ను కూడా పనిచేయలేదు అప్పుడు, మళ్ళీ ఆయన పెన్ను వాడుకున్నాడు అనుకోని ఇలా. సో ఎవరికి తెలియదు మూడోసారి ఎంపీ చేసిన వాళ్ళు చిన్నపిల్లలట. మరి ఆయనకి అందరూ అలా కనపడతారు. అంత చిన్నపిల్లాడు. హత్య ఎవరు చేశారో మటుకు నాకు తెలుసు, దేవుడికి తెలుసు అని కూడా అన్నాడు. అదొక్కటే నిజం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. హత్య ఎవడు చేయించాడు జగన్మోహన్ రెడ్డికి కాకపోతే నీకు నాకు తెలుస్తుందా? సో అది చాలా క్లియర్గా ఆ పాయింట్ అయితే ఆయన చెప్పాడు. ఈ రేపు 1వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షన్లు ఇంటి వద్దే ఇవ్వాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా ఎప్పటి నుంచో చెప్తున్నారు. నా లెవెల్లో నేను కూడా ఘోషిస్తున్నా. ఒక లేఖ కూడా ప్రైమ్ మినిస్టర్కి, ఆంధ్రాలో నరమేధం జరుగుతుందన్న సంగతి ప్రైమ్ మినిస్టర్కి, ఈసీఐకి కూడా రాసి తక్షణం ఈ చీఫ్ సెక్రటరీని రిమూవ్ చేయండి, వేరే వాళ్ళు వేయండి అని చెప్పి నా లేఖ కూడా ఈరోజు సాయంత్రం వాళ్ళకి చేరుతుంది. దారుణం, అన్యాయం. ఇంత నరమేధాన్ని ఎవడో కూడా చూస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి మనిషి ఉంది, మానవత్వం ఉంది అంటే నమ్మి వెధవ ఎవడు లేడు. ఎక్కడైనా మారు జగన్, మారకపోతే ఎలాగో నిన్ను మార్చేస్తారు. ఇంకా కసిగా నువ్వు సిగ్గుతో కొంపలోంచి బయటికి రానంత దీనమైన పరిస్థితిని ఎదుర్కొంటావు జగన్మోహన్ రెడ్డి. నీకు వచ్చి ఓట్లు ఎందుకు? జనాలు చావును చూసి అంత ఆనందించవలసిన అవసరం నీకేముంది? ఏదో డబ్బు చేసుకున్నావు, హ్యాపీగా ఉన్నావు, పో పో. మళ్ళీ చావులేదుగా బాబు. మళ్ళీ నీకు సెల్ఫ్ పొగడతాబా. ఏమన్నావు బ్రదర్? అద్దంలో మాయబజార్ సినిమా చూశారు మీరు? రేలంగి, అతనికి నీ తెలివేది, అతనికి నీ సులువేది అనుకుంటాడు. సేమ్ అదే క్యారెక్టర్ ఇవాళ ఆ మేనిఫెస్టో చూస్తే జగన్ మనసు ఉంది, మానవత్వం ఉంది అని అలా చెప్పుకుంటా ఉంటే నాకు మాయాబజార్లో రేలంగి వెంకట్రావు గారి క్యారెక్టరే, ఉత్తర కుమారుడి క్యారెక్టరు గుర్తొచ్చింది. ఇక ఈరోజు ఆఖరి అంశం, ఇది నా ఉండి నియోజకవర్గానికి సంబంధించింది. ఇవాళ పొద్దున్న సాక్షి పేపర్ చదివా. సాక్షి పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది నా మీద, 1/8 పేజ్. ఏంట్రా అంటే రఘురామకృష్ణరాజు ఉక్కిరి బిక్కిరట. ఇదేంట్రా, నేను ఎండలో తిరుగుతున్నాను ఉక్కిరి బిక్కిరి అయ్యానని చెప్పి జగన్ అయ్యాడా ఏంటని చెప్పి పూర్తిగా చదివా. ఆడేం రాశాడంటే, శివ పన్నిన వ్యూహంలో రఘురామ ఉక్కిరి బిక్కిరి. శివ ఆఖరి నిమిషంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ వేసేటప్పటికి ఉక్కిరి బిక్కిరైన రఘురామ. అలాగే రామరాజు కూడా సీట్ రాలేదు కాబట్టి రామరాజు అతని అనుచరులు కూడా ఏదో పైకి గంభీరంగా రఘురామ నటిస్తున్న రఘురామది ఖచ్చితంగా 3వ స్థానమే అని చెప్పి రాశాడు తింగర్ నా కొడుకు. ఇప్పుడు ఆడికి ఇస్తాను, నా కొడుకుకి ఇస్తా. జగన్ నీ పేపర్కి ఇస్తున్నా, 2, 3 స్థానాల కోసం నీ అభ్యర్థులిద్దరూ పోటీ పడుతున్నారు. పిచ్చివాడ. నీ అఫీషియల్ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గారు. ఆయనకు నువ్వు సరే ఎంత ఇచ్చావో నేను రివీల్ చేయను. నీ అన్అఫీషియల్ అభ్యర్థి నువ్వు తెలుగుదేశం ముసుగేసావు, ఎల్లో ముసుగేసి వదిలేవు. తింగరోడా, ఎల్లో ముసుగు ఎప్పుడో తీసి వదలు పడేసాం. ఎల్లోకి శివరామరాజుకి సంబంధం లేదు. శివరామరాజు నీ గూటి పక్షి అనేది అందరికీ తెలిసిపోయింది. నువ్వు డైలీ ఎంత ఇచ్చి క్యాంపెయిన్ చేయించావో. మధ్యలో ఎంపీకి ఏందాం అనుకున్నాడు, నేను ఎంపీలో ఉంటానని. పాపం ఆవిడని తీసేసి
మ్, ఆ లాయర్ గారిని ఉమాబాల గారిని తీసేసి పెడదాం అనుకున్నాడు. మీకు కూడా వచ్చి ఉంటుంది కదా మీడియాకి. సరే తర్వాత నేనేమో ఇటు వచ్చి పడ్డాను కదా. సో ఇటు అతను పల్లె నిద్రలు చేసినప్పుడు కూడా ఎస్సీ నివాసాల్లో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వైసీపీ వస్తుందమ్మా, మీరు ఫ్యాన్కి వేయండమ్మా అని చెప్పేశాడు. వాళ్ళ ఎవిడెన్స్లు ఉన్నాయి, కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడేస్తా, వాళ్ళ పేర్లు చెప్తా, మీరే వెళ్ళి అడగవచ్చు. సో ఒక స్కీమ్ ప్రకారం మరి శివరామరాజు గారు ఒకప్పుడు ఉన్నత వ్యక్తిత్వం గలవాడని అనుకున్నాం. మరి ఎందుకని, మరి ఆయనకి ఏం ఇబ్బందులు ఉన్నాయో, మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 దఫాలుగా ఓ 20 కొట్టారట. మరి ఈయనకే 20 కొడితే డమ్మీకి మరి అఫీషియల్ క్యాండిడేట్కి ఎంత కొట్టాడు నాకు తెలియదు. ఓపెన్గా చెప్తున్నా, ఇది గుండెల మీద చేతులు వేసుకుని చెప్పానండి. జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే మిథున్ రెడ్డి ద్వారా అరేంజ్ అయిందంట, ఓ 20 కొట్టారట. సో ఏమవుద్ది, వైసీపీ ఓట్లే చీలుతాయి. ఏదో రకంగా టీడీపీ ముసుగేసి ఓ టీడీపీ అన్యాయం చేసిన ఇది. ఎవడ అన్యాయం చేశాడు, ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? లాస్ట్ టైం ఎవడు అడగమన్నాడు ఎంపీ సీటు? వాళ్ళు వెళ్ళమన్నారా? ఎంతోటి క్యాండిడేట్ లేడా? వాళ్ళు అడగలా. నేను ఎమ్మెల్యేకి ఎంపీకి వేస్తానండి, మా రామరాజుని ఎమ్మెల్యేకి పెట్టుకోండి అన్నాడు. అది ఉత్తరం నెగ్గవచ్చు అనుకున్నాడు. అప్పుడు ఓడిపోయాడు. ఓడిపోయి మళ్ళీ నా ఎమ్మెల్యే సీట్ నాకంటే మరి సిట్టింగులకి సరే ఆయనకి ఇచ్చారు. తర్వాత నా కర్మగాలి భారతీయ జనతా పార్టీ ఈ స్థానం తీసుకుని మరి సడన్గా వాళ్ళకి ఒక క్యాండిడేట్ కూడా మనం ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదన్న సంగతి సడన్గా ఈ నియోజకవర్గం వరకు వాళ్ళకి గుర్తొచ్చిన వాళ్ళన్న, మిగిలిన వాళ్ళందరూ నిన్నగాక మొన్న వచ్చారు. సో కాబట్టి ఏదో న్యాయం చేశారు, మా వర్మకు న్యాయం చేశారు. ఓకే. సో నేను అనుకోకుండా మరి పోటీలో ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి రామరాజు గారి టోటల్ సహకారంతో, ఎవరికైనా ఇనిషియల్గా బాధ ఉంటుంది, సంపూర్ణ సహకారంతో సో వారి మద్దతుతో నేను, మీరు చూస్తున్నారు ప్రతిరోజు, ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఉందని రామరాజు గారు నేను ఉదయం పెద్దమేరం, జక్కరం, సీసలి కంప్లీట్ చేసాం. ఇప్పుడు వెళ్ళి దొడ్డనపూడి, కాళ్ళ, ఇంకా అడిగేసి ఆ పాతాల మేరకేసి 4 ఊర్లు, మళ్ళీ రాత్రి 9:30 దాకా మళ్ళీ ఉంది. చక్కగా తిరుగుతున్నాం. మా స్నేహాన్ని గురించి కూడా ప్రజలు అనుమానించేలాగా రాసేసి సాక్షి యాదవ మళ్ళీ శివరామరాజు ఉక్కిరి బిక్కిరట. ఏంటి నా పక్కలో ఉక్కిరి బిక్కిరి జగనం, అతన్నే ఏదో ఓ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక ఎప్పుడో డిఫంక్ట్ పార్టీని తీసుకొచ్చావు. ఆ లైన్ సింబల్ 3 పార్టీలకు ఉంది ఆల్ ఇండియాలో. అంటే ఈ రాష్ట్రంలో ఇంకో ఒక 2 సింహం పార్టీలు పోటీ చేయకపోతే ఈ పార్టీకి వస్తుంది. మహారాష్ట్ర గోమన్ తక్కువ ఇంకోటి ఏదో ఉంది, ఏదో లవ్లీ పార్టీ అని ఏదో. వాళ్ళు ఎవరు ఇక్కడ పోటీ చేయలేదు కాబట్టి ఇతనికి ఇండిపెండెంట్ల కన్నా కొంచెం పైన ఉంటాడు. నిన్న చూసిన క్రమంలో 9వ ప్లేస్లో ఇతను ఉన్నాడు. సో ఎక్కడున్నాడు ఈ కలవపూడి శివాని ఎత్తుక్కుని ఇండిపెండెంట్లతోనే ఉంటాడు. సరే, అతను మా పార్టీకి సంబంధం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు. అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు. సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అన్అఫీషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ, అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు, పొలిటికల్గా డోంట్ మిస్అండర్స్టాండ్. సో మరి ఆ పొలిటికల్గా కొనసాగిస్తూ అసలు గోదావరి జిల్లా వాళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉత్తిన పెట్టేస్తారు. అదేదో సాక్షి పేపర్లో రాసేసి శివరామరాజు పన్నెడు ఉచ్చు అంటే నా బొచ్చులో గడికి ఏం చెప్పాలి? అంటే మా గోదావరిలో అంత ఎంగరోళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి.
అదే శివరామరాజు గారు అనుకుంటున్నారా? ఆ తెలియక అడుగుతాను. సో 2 దఫాలుగా 2/10 అందింది. సరే, ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం. కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు పూర్తిగా ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరోళ్ళు ఎవరు లేరు. సైకిల్ ఇంకా నేను తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి. ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా. నిన్న ఎక్కడికో మీటింగ్కి వెళ్తే డేరా బాబా అంటున్నారు. ఇదేంట్రా బాబా అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకి ఇంతకుముందు. అది చాలా పాపులర్ అయిపోయిందట. మరి నాకు నిన్నే తెలిసింది ఎక్కడ కళింగూడెంలో డేరా బాబా అన్నారు. సో మరి ఎందుకన్నారో నాకు తెలియదు. వైసీపీ సహకారం నిజం కాదు, నేను నా జీవితం తెరిచిన పుస్తకం, నాకు ప్రజలే నా గురించి తెలుసుకుంటారు, ప్రజలే నాకు. అదేనండి, ఆయన ఎప్పటి నుంచో ఎంతోమందికి మరి ఎమ్మెల్యే గారికి ఆర్థిక సహకారం చాలామంది గత 10 ఏళ్ళుగా అందించిన వాళ్ళకు కూడా మరి ఇది అందిన తర్వాత ఆ పేర్లు కూడా చెప్పమంటే మీకు ప్రైవేట్గా చెప్తే మీరు వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలామందికి ఫోన్ చేసి ముందు యుగాలుగా ఉన్న మీ బాకీలు తీర్చేస్తానని కూడా ఆయన నాకు తెలిసి 4 ఫోన్ చేసి ముందు వచ్చిన డబ్బుతో ఆయన బాకీలు తీర్చేసుకుంటున్నాడు కొంత. సరే, మరి ఇంకొంత వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారేమో. గుండెల మీద చేతులు వేసుకొని కాణిపాకం గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేయమనండి, నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని, నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుస్తాను వచ్చని. ఎవడైనా ఎలక్షన్ ముందు ఎవడన్నా బాకీలు తీరుస్తాడా? 10 ఏళ్ళుగా తీరుతుంది అంటే ఏంటి? ఏవో ఫ్లో వచ్చింది. సో కాణిపాకంలో ప్రమాణం చేయమనండి, జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చర్చిలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు అని చెప్పమనండి. చెప్పినా చాలు. ప్రత్యర్థుల యొక్క కుట్రను ఎదుర్కోవడానికి నేను ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తెచ్చుకున్నాను. ఎందుకంటే సీరియల్ ఎక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు మటుకు ఎక్కడున్నాడు? 9 కదా. ప్రత్యర్థులే ఉన్నాయి, కుట్రలే ఉన్నాయి. 9గా కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి. కుట్ర చేయించాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి. పాప అతని చేతిలో పావుగా మారాడు. సో అదే ఆ పావే జగన్మోహన్ రెడ్డి పాలిటి పాము అవుతుంది. ఆ పార్టీ అభ్యర్థే తుక్కు అవుతాడు. అదర్వైజ్ రేసులో ఉండేవాడు నరసింహరాజు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఆ యూస్రా రైకాప ఇందాక ఫ్యాన్ ఊరేసుకునే వాళ్ళు బ్యాచ్ గురించి చెప్పాను కదా, ఆ ఊరేసుకునే వాళ్ళు 2గా విడిపోతారు. నా మెజారిటీ పెరుగుతుంది. ప్రత్యర్థి ఓట్లు 2గా విడిపోయినప్పుడు నా మెజారిటీ పెరుగుతుంది. తెలుగుదేశం వాడు ఎవడో ఈ డ్రామాలు నమ్మడం. గోదావరి వాళ్ళు అండి తెలివైన వాళ్ళు. అమ్మ కడప డ్రామాలు అంత ఈజీగా పడిపోతారా? కడప డ్రామాలకి అంత ఈజీగా పడిపోరు. ఇది అందరికీ కూడా అసలు ఆవరించకుండానే పేగులు లెక్కెట్టే వాళ్ళు ఎవరైనా గోదావరి వాళ్ళు. అటువంటి గోదావరి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి, శివరామరాజు ఇలా చెప్పేస్తే ఎవరు నమ్మేస్తా అండి? అంచేత సినిమా కథలు చెప్పొద్దమ్మా జగనం. నీ ఏళ్ళతో నీ కన్ను పొడుచుకుంటే పొడుచుకో, మాకేంటి నష్టం? మేము సంతోషంగా ఉన్నాం. మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు. జగన్మోహన్, నేను చాలా సంతోషముగా ఉండి ఉంటిని, నేను చాలా ఆనందముగా ఉండి ఉంటిని, చక్కటి మెజారిటీతో గెలవగలవాడను, ఇది నీవు తెలుసుకొనుము, కుదిరితే సాక్షిలో రాసుకొనుము, నేను చెప్పిన ఈ అమృత వాక్కులు జగన్మోహన రాసుకొనుము. తొక్కలేసలాపే. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ టు గో ఫర్ క్యాంపెయిన్.